తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, పొన్నాల జయజిరెడ్డి, కళ్ళుపల్లి తదితరులు పాల్గొన్నారు. రాజాపురం అనేటువంటి పురాతనమైనటువంటి పట్టణం గోవిందరాజాపురం అనేటువంటి తిరునగరిలో ప్రతి శనివారం కూడా జరిగేటువంటి హరినామ సంకీర్తన భజన కార్యక్రమం నిర్వాహకంగా 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి మరియు ఈ మురుగన్ యొక్క విశేషమైనటువంటి ఈ శుభదినంలో నగర సంకీర్తన చేస్తూ హరినామ సంకీర్తన చేయడంతో ముక్తి మార్గమైనటువంటిది. ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం జరిగేటువంటి ఈ గోవిందరాజ స్వామి వారి తిరుమాడ వీధుల్లో జరిగేటువంటి నగర సంకీర్తనలో యువకులు, వృద్ధులు అందరూ కూడా విశేషంగా పాల్గొని ఆరోగ్యపరమైనటువంటి నడక హరినామ కీర్తనలోకి ముక్తి మార్గాన్ని సులభతరం అనేటువంటి నామ సంకీర్తనతో శనివారం 4:45 గంటలకు వచ్చి ఇక్కడ ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం భజన కార్యక్రమం తిరుపతి పురవీధుల్లో ప్రతి శనివారం బ్రహ్మాండంగా చాలామంది భక్తులు ఆనందంగా పాల్గొంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే మన నగర సంకీర్తన భజన బృందం అందరూ కూడా శ్రీకృష్ణాష్టమి, రెండేది అరోహర సుబ్రహ్మణ్య స్వామి ఆడికి అంటారు, అది కూడా ఈరోజు రావడం